అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట ఏమిటో విందామా? కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయే వారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి దాతృత్వం. స్వభావరీత్యా దాతలైన వారిని, అంటే దానం చేసే వారిని లోకం గౌరవిస్తుంది, ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. అలనాటి శిబి చక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకున్నామా? కలియుగటొక్క సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకుంటున్నామంటే వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏమంటే, మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా చేసిన మంచి పనులను బట్టి మన గొప్పతనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు, శీల స్వభావాలు. పెట్టుబుద్ధిని పుట్టుకతోనే తెచ్చుకున్న వారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ శ్రియాదేయం, ప్రియాదేయం, భియాదేయం అనే 3 లక్షణాలను చెప్పింది. దానం చేయటం పట్ల ఒక అవగాహనతో, తన స్తోమతకు తగ్గినట్లుగా సంతోషంగా దానం చేయడాన్ని శ్రియాదేయం అంటారు. అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం అన్నాడు శృంగారనేషదంలో శ్రీనాథుడు. దానం చేయటం పట్ల ఆసక్తి, అవగాహన ఉన్నా 10 మంది దాన్ని గుర్తించాలనే ఏవ ఏ మాత్రం కూడదంది మహాభారతం. ఎంతో ఇస్తున్నా ఇంతే ఇవ్వగలిగానని సుగ్గుతో దానం చెయ్యటం ప్రియాదేయమని మాటకు తాత్పర్యం. ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు వారికి ఇవ్వడానికి తనకు అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోనూ, వారి విద్వత్తుకు తగినంత ఇవ్వలేకపోతున్నాననే గిల్టీ భావంతోనూ దానం చేయటం ప్రియాదేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైనది మూడోది భియాదేయం. అంటే భయపడుతూ దానం చేయటం. తాను చేస్తున్న దానిలో అక్రమంగా ఆర్జించిన లేసమైనా కలిసిపోయిందేమోనన్న భయంతో 1కి 2 సార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొమ్మును కాకుండా న్యాయార్జితమైన సొమ్మును దానం చెయ్యాలని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. కామ్యకవనంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళతాడు. ఆ సందర్భంలో అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయటం అవివేకం, దానివల్ల పుణ్యఫలం ఏ మాత్రం దక్కదు అని ధర్మరాజుతో చెబుతాడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమ సత్యాన్ని వ్యాసుడే ఆనాడే వెల్లడించాడు. శ్రియాదేయం, ప్రియాదేయం, బియాదేయం మూడింటిని ఎరిగి త్రికరణ శుద్ధిగా దానం చేసేవారికి దానఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చెయ్యడానికి తగినంత స్తోమతని ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించటానికి తగిన యోగ్యతను కలిగించిన దానం తీసుకునే వారికి దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. అంతేకాదు, ఇచ్చాక ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించిన దానఫలం తక్కదు సుమా అంటూ భారతం అనుశాసనకపరం హెచ్చరించింది. దాతలమని చెప్పుకోవటానికి మనకున్న అర్హతలేంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే, అర్హత స్తోమత ఉండి దానం చెయ్యకుండా భూమికి భారం అవుదామా? లేదా మనం ఇంతే ఇవ్వగలుగుతున్నామనే సిగ్గుతో దానం చేద్దామా? తీసుకునే వారి పట్ల కృతజ్ఞతాభావంతో దానం చేద్దామా? ఎలాంటి సొమ్ముతో చేస్తున్నామన్న భయంతో దానం చేద్దామా? మంచి భావనతో త్రికరణ శుద్ధిగా దానం చేద్దామా అని ఆలోచించి